వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అరకిప్పుతో చెప్పుడి. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేము ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడుతుండగా వినుబుద్ధిని మాకు దయచేయండి. గ్రహించు హృదయాన్ని దయచేయండి. ప్రకటించువాడువు నీవే, గ్రహింపజేయువాడువు నీవే నాయనా. మీరు మాకు గ్రహింపును అనుగ్రహించండి. నీ బిడ్డలమైన మేమందరం కూడా నీ సన్నిధిలో అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా నీ సన్నిధిలో ఉండక ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ, నీ మాటలు జాగ్రత్తగా వింటూ, ఉపదేశాన్ని అంగీకరించి అనుసరించి నిత్యరాజ్యానికి వారసులయ్యే కృప మా అందరికీ దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరం కలిసి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త అగ్రిప్పతో చెప్పుడి. ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అగ్రిప్పతో చెప్పండి. అంటే కొంతమందికి అప్పగించబడిన పరిచర్య ఏంటో తెలీదు. కొంతమందికి తెలిసిన దాని విషయంలో జాగ్రత్త ఉండదు. కొంతమందికి తెలిసినా జాగ్రత్త పడినా నెరవేరుస్తున్నామా మధ్యలో ఆపుతున్నామా అన్న గ్రహింపు వారికి ఉండదు. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, మనకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చబడినట్లుగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? అందరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. మనకు అప్పగించబడిన పని ఏంటి? అది నెరవేర్చబడుతుందా? మధ్యలో ఆగిపోతుందా? ఆ నెరవేర్చే క్రమంలో తోచినట్టు చేస్తున్నామా, చెప్పినట్టు చేస్తున్నామా, జాగ్రత్త వహిస్తున్నామా అనేది ప్రతివారు కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున పరిచర్య గురించి పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనులు కానీ, సంఘములో సజీవమైన రాళ్ళుగా అమర్చబడుతున్న విశ్వాసులు కానీ, మీరు నేను పరిశుద్ధుడైన దేవుడు నివసించదగ్గ ఆలయముగా మలచబడుతున్న మనమందరము కానీ, మనకు అప్పగించబడిన పని ఏంటి? ఆ అప్పగించబడిన పని నెరవేర్చడానికి ఏం జాగ్రత్త తీసుకుంటున్నాం అన్న విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలు. ఇతడు నేను ఏర్పరచుకున్న. ఎవరైనా ఏదన్నా పని చేస్తే సొంతం చేయొద్దు. దేవుడు చేత ఏర్పరచబడిన వారై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మీరు చేసే పని దేవుడు మిమ్మల్ని ఆ పని కొరకు ఏర్పాటు చేసి ఉండాలి. నేను చేస్తున్న పని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న పని అయి ఉండాలి. సంఘంలో మనం అందరం కూడా ఏ పని చేసినా అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన పని అయి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా సంఘం అనేది శరీరం అని, ప్రతి అవయవాన్ని ఆయనే తన చిత్తము చొప్పున అమర్చి ఉంచాడు. అంటే ఏంటి? నీకు నచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా ఏ పని చేయడానికి వీల్లేదు. అందుకనే ప్రభు వలన నీకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు జాగ్రత్త పడాలి. నిన్ను ఏ అవయవముగా, ఏ పని నిమిత్తము, ఏ పరిచర్య నిమిత్తము దేవుడు ఎక్కడ ఎప్పుడు నియమించాడో ఆ అవగాహన లేకుండా పని చేయకూడదు. పని చేయని వాడు అసలు అన్నం తినద్దు. పని చేయని వాడి గురించి ముచ్చట్లేదు. అసలు మనం దాని గురించి మాట్లాడట్లా. కుటుంబాన్ని సంరక్షించలేని వాడు అవిశ్వాసి కన్నా
వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మనం. పని చేస్తున్న వారి గురించి, నీకు అప్పగించబడిన పని అది ప్రభు అప్పగించిన పని. రెండవది, ఆ అప్పగించిన పని నువ్వు నెరవేరుస్తున్నావా, మధ్యలో ఆపేస్తున్నావా? మూడవదిగా, దాన్ని నెరవేర్చే క్రమంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ఇది మనము ఈ ఉదయకాలం ధ్యానం చేస్తున్న అంశం. చాలామంది సేవ చేస్తున్నామని చెప్తారు, చాలామంది సువార్థికుని పరిచర్య చేస్తున్నామంటారు, చాలామంది నేను బోధకుడిగాను ఉపదేశకుడిగా ఉన్నానని చెప్తారు. కొంతమంది నాకు అప్పగించబడిన పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయని 4-5 చెప్తారు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, ప్రభువునందు నీకు, చెప్పాలందరూ, ప్రభువునందు మీకు అంటే ఎవరొకరు అప్పగిస్తారు. ఇప్పుడు అగ్రిప్పకి అప్పచెప్పింది ఎవరు? పౌలు గారే చెప్పారు. ప్రభువునందు, ప్రభు అప్పగించనని చెప్పలేదుగా, ప్రభు అప్పగించనని చెప్పలేదుగా. ప్రభువునందు నీకు అప్పగించిన అంటే ఈ సొంత పని కాదు, దేవుని రాజ్యానికి సంబంధించిన ఒక పని అతనికి అప్పగించారు. అప్పగించిన పని ప్రభునందు ప్రియులైన అంటే వారు ప్రభునందు ఉన్నారని, ప్రభునందు అప్పగించబడిన పని అంటే అప్పగించబడిన పని ప్రభువుకు సంబంధించిందని, సొంతానికి సంబంధించింది కాదు. ఆ పనిని, ఆ పరిచర్యను నెరవేర్చాలి. నువ్వు చెప్తే నేను చేస్తానా? నాకు దర్శనం రాలా, నాకు స్వరం వినబడలా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాటలు చూస్తే, మేము ఆజ్ఞాపించిన కట్టడలను, విధులను మీరు నెరవేరుస్తున్నారని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పాడు. ప్రభువు మళ్ళీ ఇంకొక దగ్గర, మా ద్వారా మీకు ఆజ్ఞాపించిన, నేను ఆజ్ఞాపించిన అన్నది ప్రభువు మా ద్వారా మీకు అంటే దైవజనులకు చెప్పినటువంటి డైరెక్ట్ అతనికి, కొన్నిసార్లు నాకును పరిశుద్ధాత్మకును ఇలాగూ తోచుచున్నదని చెప్తారు. రెండోది డైరెక్ట్గా ప్రభువే చెప్పమంటాడు కనుక ప్రభువు వలన నీకు ఆజ్ఞాపించబడింది అంటే ఈయన సొంతది కాదు. రెండవది, ఈయనకే అనిపించింది పలానా వాడికి ఈ పని అప్పచెప్పారు. రెండిటిని కూడా 100% నెరవేర్చారు సంఘం. హల్లెలూయా. చాలామంది ఆదిమ సంఘం గురించి మాట్లాడతారు, ఆదిమ సంఘం గురించి బోధలు చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, మనమున్నది అదే సంఘం అని చెప్తారు. కానీ ఆదిమ సంఘంలో అనుసరించిన పద్ధతుల్లో 10% కూడా ఉంటలే. నేను గమనించినంతకాలం ఈ చివరి దినాల్లో క్రైస్తవులందరూ కూడా తలా ఒక పని పట్టుకొని ఇది ఆదిమ సంఘం అంటున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు. అనుదినం దేవాలయంలో కూడుకునేవాళ్ళు లేడు, కానీ ఆదిమ సంఘం గురించి మాట్లాడతారు. చిరాస్తులు అమ్మి పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు లేడు, ఆదిమ సంఘం గురించి మాట్లాడతారు. ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళని ప్రత్యేకపరిచి సంఘములో అడ్మినిస్ట్రేషన్కి కార్యక్రమాలకి పెట్టినవాడు లేడు, ఆదిమ సంఘం గురించి మాట్లాడతారు. వాక్యమందు పరిచర్యందు ఎడతెక్క ఉండాలనుకున్నటువంటి వాళ్ళు అది ఉండకుండా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండి ఆదిమ సంఘం గురించి మాట్లాడతారు. మేమే ప్రకటించాలనుకుండా ప్రతి వాడు చెదినవాడు కూడా ప్రకటించబడాలనే ఒక మంచి పునాది అయ్యని వారు ప్రతి కూడికి, పెళ్ళికి, దినానికి, గృహ అన్నిటికీ ఒకడే మాట్లాడుతూ, సువార్తకు ఒకడే మాట్లాడుతూ, సంఘ కార్యక్రమాలు అన్నీ ఒకడే చేసుకుంటూ, ఆఖరికి స్త్రీల కొడుకు కూడా ఆయనే నడుపుతూ ఆదిమ సంఘం గురించి మాట్లాడతారు. ఇలాంటి సేవకులు లేరా? ఆదిమ సంఘంలో అన్నారు, కాస్త మంచి సాక్ష్యం ఉండి ఆత్మచేత నింపబడి జ్ఞానం కలిగిన వాడిని కొన్ని పనులకు అప్పగించారు. అసలు మీ సంఘంలో ఎవరికైనా ఏదైనా అప్పచెప్తావా? యేసులాంటి సేవ అని మాట్లాడేవాళ్ళు యేసయ్య అప్పగించినట్టు కానుకలు డబ్బా సంచి ఒక్కడికి అప్పగించట్లా. యేసులాంటి సేవ అనేవాడు కూర్చొని శిష్యుల పాదాలు గడిగినట్టుగా ఆయనతో పాటు పక్కన కూర్చొని అన్నం కూడా పెట్టలేరు. వాళ్ళు మాట్లాడతారు యేసులాంటి సేవ. ఆయన తన శిష్యులు తనతో పాటు పెట్టుకెళ్ళి భోజనం పెట్టాడే, వారి పాదాలు కడిగి తను తాను తగ్గించుకొని మాదిరి మనం ప్రేమించబడ్డం అనేది క్రీస్తు వలన నేర్చుకున్నాం. ఇంకొక ఎక్కడ చెప్పలా. ఉట్టి కథలు కాదు, ఏది చెప్పినా ప్రాక్టికల్గా చేసి
చూపించాడు. ఆదిమ పరిచర్య, అపోస్తుల సంఘము, నూతన నిబంధన సంఘం మహిమగల పరిచర్యలో యేసు ప్రభు సొమ్ము ఎప్పుడు పట్టుకోవాలా. మనమేమో కవర్లన్నీ వెనక్కి పెట్టి తర్వాత లెక్కేస్తే ఏందన్నట్టు. ఆలోచన చేయండి. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నా? కొత్త నిబంధన సంఘం, అపోస్తుల బోధ, మహిమగల పరిచర్య, యేసులాంటి పరిచర్య అనేవాడు. ఇక్కడ యేసులాంటిలో సగం చేస్తలేడు. నేను మొత్తం చేస్తున్నాను నేను చెప్పట్లే, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను అంటున్నా. నేను చేయాల్సినవి మస్తుగా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సినవి మస్తు ఉన్నాయి. ఎవరు సంపూర్ణులు కాదు, సంపూర్ణమవుటకు మనం అంతా కొనసాగిపోతున్నాం. హల్లెలూయా. వాళ్ళని చూసి తక్కువ అనొద్దు, మనం చేయాల్సింది మనకుంది. కొంతమంది అచ్చంగా చెప్తున్నారు కాబట్టి కొన్ని మాటలు చెప్తే యేసులాంటి సేవ ఏడే చేస్తున్నావా? యేసులాంటి సేవ ఎవరు చేయగలుగుతున్నారు? కానీ సరిపెట్టుకోకూడదు. చెయ్యటానికి ప్రయాసపడాలి, చెయ్యటానికి ప్రయాస. ఎందుకంటే ఆయన శరీరం అందు ఉండి చేసి చూపించి వెళ్ళాడు కాబట్టి అది మనకు కూడా సాధ్యమే. ఖచ్చితంగా చేసి తీరాలి, చెయ్యాలన్న కాంక్ష మనకు ఉండాలి. సరిపెట్టుకోవడానికి వీళ్ళే. కనుక ఈ చదివిన లేఖన భాగంలో ప్రభువునందు మీరు బైబిల్ అరే మూలవాక్యం మర్చిపోకూడదు. ప్రభువునందు మీకు దైవజనుడు సంఘమునకు అప్పగించిన పరిచర్య. అందరం చెప్తాం, దైవజనుడు పరిచర్య. దైవజనుడికి దేవుని చేత అప్పగించబడిన పరిచర్య. చెప్పండి. రెండు కూడా ఆయన ఇష్టమే, మనదేం కాదు. ఇదేమో సొంతది, ఇది సొంత ఎజెండా, నాదేమో పరలోకం పని, మీదేమో లోకం పని అనుకోకూడదు. మనము కలిసి దేవుని రాజ్య విస్తరణ కొరకే ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేస్తారు. అటెండర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ, కలెక్టర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ. స్థాయిని బట్టి, వారి యోగ్యతలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, కృపను బట్టి వచ్చినాయి. కానీ అటెండర్కి నీకు తెలంగాణ గవర్నమెంట్తో సంబంధం లేదంటారా ఎవరన్నా? ఎవరికైనా ఒకటే, ఎవరి జీతమైన ట్రెజరీ నుంచి రావాల్సిందే, అందులో ఏమి తేడా లేదు. కనుక క్రీస్తుపేట మీకు మనవి చేస్తున్నాయి ఏంటంటే, అపోస్తులైనటువంటి పౌలును దేవుడు చెప్పాడు, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం. అంటే మనము చేస్తున్న పనిలో రెండు రకాలు. దైవజనుడు అయితే దేవుడు ఏర్పరచుకున్న సాధనమై ఉండాలి. మనకు అప్పగించబడిన పరిచర్యలు ఏవైనా సరే ఆయన యందు, క్రీస్తు యందు దైవజనుడు అప్పగించిన పరిచర్య అయి ఉండాలి. దైవజనుడికి అభిష్టానికి భిన్నంగా ఒక్క శరీరంలో ఈ సంఘంలో అవయవాలుగా ఉంటూ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తా అనే విధానం సరైంది కాదు. లేకపోతే చెప్పండి పని నాకు ఈ ఏరియాలో అంత ఇంట్రెస్ట్ లేదు అనడం సరైంది కాదు. ఎందుచేతనంటే దైవజనుడు దేవుని ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి దేవునికి, ఆయనకు, పరిశుద్ధాత్మనకు ఆయనకు తోచిన విషయాలు మనకి చెప్తారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఇక్కడ అగ్రిప్పతో చెప్పు ఏమని, ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య ఏమైపోయింది? నీకు ఇంట్రెస్ట్ లేదండి చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఓన్లీ ఎమ్మెల్యేని ఎంపీఎస్ని కలిసే మినిస్ట్రీయే. క్రైస్తవుల పక్షంగా నేను పోరాడతానంటాడు. ఎందుకు? రాజకీయ నాయకులు తిరిగి ఏ సంఘ నాయకులు అండి, ఏమంటారు, కుల సంఘాలు పెట్టారు, స్టూడెంట్స్ యూనియన్లు పెట్టారు, ఎంప్లాయీస్ యూనియన్లు పెట్టారు. వీళ్ళందరూ రాజకీయ నాయకుని కలిసి వాళ్ళు దేనికి రిప్రజెంటేషనో దానికి కలిగే ప్రయోజనం ఆవగింజంతా, తమ సొంత ప్రయోజనాలు కొండంత. మీకు తెలియని విషయాలు ఏముంది? ఆలోచించండి. ఎనీ యూనియన్ తీసుకోండి, లీడర్కి తాను రిప్రజెంట్ చేస్తున్న దానికి ఎంత లాభమో తనకెంత లాభం. అలాగనే దైవజనులు కూడా తయారయ్యారు. అలాగనే దైవజనులు కూడా తాము ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నామో ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పడే ప్రయాస కన్నా, దాని ప్రయోజనం కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఈ సేవ దేవుని చేత ఏర్పరచబడింది అయితే అలాగ ఉండనే ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన సాధనమైన దైవజనుడు పరిచర్యలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి అదే గ్రంథంలో కాస్త ముందుకు చదువమ్మా. ఇందాక చదివిన అపోస్తుల కార్యం 9:15 కొంచెం ముందుకి. ఇక్కడ
9:15. అందుకు ప్రభువు నేను ఏర్పరచుకున్న సాధనమా? పైనుంచి మళ్ళా చదువు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను. ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అంటే దేవుడు ఏర్పరచుకున్న సాధనం ఒకరిని ఏర్పరచుకుంటే అతని ద్వారా జరిగించాల్సిన పని కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఏదో దేవుడు పిలిచాడని ఏం చేయలేదు తెలుస్తుంది. ఎందుకు పిలిచాడని నేను అయోమయంలో పెడతాను పిలుస్తాడా? అట్లా పిలుస్తాడు? దేవుడు పిలిచాడంటే ఒక ప్రత్యేకమైన ఒక పనికి మనల్ని ఏర్పాటు చేసుకుని ఆ పని కొరకు దేవుడు మనల్ని పిలిచి ఆ పనిని నెరవేర్చుటకు ఒక సాధనంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మరి నిన్ను దేవుడు పిలిచాడు, ఎందుకు పిలిచాడంటే ఏమో నాకు పరిచర్య ఉంది, పిలుపు ఉంది, కానీ వెయిట్ చేస్తున్నా అంటే ఒకసారి పిలుపు, ఇంకోసారి వెయిటింగు, ఇంకోసారి అనాయింటింగ్. ఏంది ఇది? ఇక్కడ ఏమని పిలిచాడు దేవుడు? పిలిచారా లేదా? పిలిచినప్పుడే నువ్వేం చేయాలో చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. నేను పిలిచినప్పుడే నువ్వేం చేయాలో కూడా, ఎక్కడ చేయాలో కూడా, ఏ పని చేయాలో కూడా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలనగా చదివితే గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుమా. గలతీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడెనో, సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించుటకు పేతురుకి ఎలాగూ అప్పగించబడెనో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడనవుటకు పేతురుకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడవుటకు నాకును సామర్థ్యము సామర్థ్యం కలగజేసినాడు. అంటే ఏంటి? దేవుడు దేని కొరకు పిలిచాడు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. పేతురుని దేని కొరకు పిలిచాడు? సున్నతి పొందిన వారి మధ్యలో సువార్త ప్రకటన చేయడానికి, బోధించుటకు పిలిచాడు. అలాగే అపోస్తులైన పౌలుని సున్నతి పొందని వారిని బోధించుటకును అపోస్తులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఈరోజు దేవుని చేత అప్పగించబడిన పరిచర్యలు ఎవరికైనా ఉంటే, నేను దేవుని చేత పిలువబడ్డాను అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు చూడండి. ఒకవేళ నాలో లేకపోతే నా కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ నాలో ఉంటే నన్ను బట్టి ప్రభువుని మహింపరచాలి. రెండు మనం చేయాలి. నాలో లేకపోతే నా కొరకు ప్రార్థన చేయాలి. నాలో ఉంటే ప్రభువుని మహింపరచాలి. నెంబర్ 1, దేవుడు అప్పగించిన పరిచర్యకు దేవుడు పిలుస్తాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు చెప్పాడు, ఇతను నేను నియమించుకున్న సాధనం. రెండవది, అతని యొక్క దర్శనం ఏంటి? దేవుడు చూపించిన విజన్. నాకు దర్శనం ఉందంటే, నీ దర్శనం నీదా ప్రభుదా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది అది? విజన్ అంటే ఏంటి? ఇప్పటికిప్పుడు నెరవేరేది కాదు, భవిష్యత్ కాలంలో చేసేది. ఆ విజన్ ఎవరిది? నా దర్శనం. నీది ఎక్కడిది అసలు? నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సొంతందా? ఇక్కడ ఈయనకున్న దర్శనం ఏంటి? అన్ని జనులకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇది నా సొంతం ఎంచుకున్నాడా? ఈయన తిరిగేదే యెరూషలేము చుట్టూ తిరుగుతున్నాడు, అందరిని కొడుతున్నాడు. అసలు ఈయన మనసులో కూడా అన్ని జనులన్న భావం లేదు, ఆ ఆలోచనే లేదు. కానీ ప్రభువు వలన పొందుకున్న రోజునే నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్తూ నేను నిన్ను వాడుకుంటానని చెప్పి నువ్వు అన్ని జనులకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. రాజుల ఎదుట నీవు నిలబడాలి. ఇశ్రాయేలు ఎదుట అన్నారు, మళ్ళీ చూడండి అన్నారు. ఇన్ని చెప్పిన తర్వాత దాంట్లో స్పెసిఫిక్గా క్లారిఫికేషన్ ఇస్తూ మరలా చెప్తాడు కదా ప్రభు, ప్రత్యేకించి అన్ని జనులకు. ఎందుకంటే ఆయన సమాజ మందిరంలో బోధించాడు, అన్ని జనుల సువార్త చెప్పాడు, రాజుల ఎదుట కోర్టుల దగ్గరలో కూడా సువార్త చెప్పాడు. ఫిలిక్స్కి చెప్తుంటే వాళ్ళకి భయం వేసిపోయింది. అగ్రిప్ప రాజా అని చెప్పి బోధించాడు, ఆయనకు చెప్పాడు. అంటే ఏంటి? మనము అగ్రిప్ప రాజు బోధించినంత మాత్రాన ఇక ఎమ్మెల్యేలు ఎంపీల పరిచర్యలు అనుకోకూడదు. ఎప్పుడన్నా నీకు ఒక అవకాశం దొరికింది, ఇదే నా మినిస్ట్రీ అనుకోవద్దు. ఎప్పుడన్నా 1000 మంది సంఘంలో నీకు బోధించే అవకాశం వచ్చింది,
నా కాలింగ్ టీచర్, నేను 1000 మందికి బోధించిన, నేను సువార్త ప్రకటన చెయ్యను, నేను ఎప్పుడు చర్చలోనే చెప్పుకుని తిరుగుతా అనొద్దు. ఈయన వీటితో పాటే అన్ని జనుల్లో సువార్త, అన్ని జనులకు అపోస్తులుగా నియమించబడ్డాడు కనుకనే ఆసియా అంతంతట సంఘాలు స్థాపించగలగాలి. హల్లెలూయా. అంటే స్పెసిఫిక్గా నీకు కీర్తనలు చెప్పే అవకాశం వచ్చిన తర్వాత నాదే బోధకుడు అనుకోకూడదు. చిన్నపిల్లల పరిచయిస్తే ఇదే నాది అనుకోకూడదు. ఆయన ఇశ్రాయేలుకి చెప్పాడు, ఆయన రాజులకు చెప్పాడు, ఆయన అన్ని జనులకు చెప్పాడు. కానీ స్పెసిఫిక్గా దేవుడు ఏం చెప్పాడు? అన్ని జనుల ఎదుట అని చెప్పాడు. అంటే స్పష్టమైన దర్శనం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదో గుడ్డ చేయబడినట్టు చేయకూడదు. ఎందుకంటే మూలవాక్యం ఏంటి? ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త పడాలి. అసలు నీకు అప్పగించబడింది ఏంటి? ఇప్పుడు నాకు ఒకసారి ఆఫ్రికాలో 2 సార్లు నేను నల్లోళ్ళకి తెల్లోళ్ళకి చెప్పొచ్చిన. నా కాలింగ్ అదే, నీ మూటాములు చదువుకొని పోతామా? ఏదన్నా ఎప్పుడన్నా అవకాశం వస్తే కదా అయిపోద్దా? నన్ను పిలిచింది నిలబెట్టింది ఈ ప్రాంతం కదా. ఒరిస్సా పోతే, బెంగాల్ పోతే అక్కడ సెటిల్ అయిపోతామా? ఈడెవ్వడు మాట్లేదు. అక్కడ 100 మంది మోకాళ్ళు వేశారు, దేవుడు అక్కడే పిలిచాడు నన్ను. అట్లా వెళ్ళిపోతామా? కనుక మనకు ఒక స్పష్టమైన దర్శనము ఉండాలి. దేవుని చేత నియమించబడిన వారికి ఒక స్పష్టమైన దర్శనం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నామంటే ఏమో అనొద్దు. ఆయన ఎవరి గురించో చెప్పాను కదా, ఏమో పెట్టాడంట, క్లిక్ అవ్వలేదని ఇంకొక ఆడ పెడతాడట. అదొక స్పష్టమైన దర్శనం ఉండాలి. నువ్వు ప్రాంతాలు మారుతారు కొంతమంది, ఎందుకు మారుతారో అర్థం కాదు, ఏ ప్రయోజనం ఆశించి మారుతారో అర్థం కాదు. భారతదేశంలో పరిచయం చేస్తారు, కొన్నాళ్ళు అయితే కాంట్రాక్ట్ లాగా అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోతారు. ఆ నుంచి ఇక్కడికి సొమ్ములు పంపుతారు. అసలు నిన్ను పంపమన్నదా, చెయ్యమన్నాడా? నిన్ను సొమ్ము పంపమన్నాడా, నిన్ను పరిచయం చేయమన్నాడా? సొమ్ము పంపడానికి మనమేంటండి, దేవుడు వాడుకోదలుచుకుంటే దేవుడు వాళ్ళదలుచు మాసిదోనియా వాళ్ళను కూడా వాడేశాడు. హల్లెలూయా. మీకు నిరుపేదలైన వారిని వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఫండింగ్కి వాళ్ళని ఉపయోగించుకున్నాడు దేవుడు. సొమ్ములు ఉన్నవాడిని ఉపయోగించుకున్నాడు అంటానికి లేదు, సొమ్ములు లేనోడిని కూడా లేపేశాడు దేవుడు. లేపి ఇంకొక సంఘానికి సొమ్ములు ఇచ్చి పాస్టర్ గారికి ఇచ్చి పరిచయకు పంపించారు వాళ్ళు. అంటే డబ్బులు ఉన్నోడితోనే పరిచర్య కాదు, దేవుడు తలుచుకుంటే ఎవరినన్నా లేపుతాడు. హల్లెలూయా. నీకు సంగతి తెలుసా? విశాఖపట్నంలో మా తమ్ముడు చర్చి కట్టినప్పుడు 2,20,00,000 అయింది. దాదాపు ₹1,00,00,000 లోన్ తీసుకున్నారు వారు, మిగతాదంతా ఇచ్చిందే. ఇప్పటికి కూడా ఆ చర్చికి రావట్లేదు ఒక అమ్మాయి. ఆ విక్టర్ పాలని గారు ఆయన అక్కడ ఉంటే ఒక ఆవిడ ఎవరో వచ్చిందట. బట్టలు చూస్తే మొత్తం ₹100 విలువ చేయవు. పాత చున్నీలో ఉండి డబ్బులు తెచ్చి, అయ్యా మందిరం కడుతున్నారంట, కానుకాని తీసుకొస్తే, ఏమో ఎవడో దొంగలా ఉంది, ఈ రోడ్డు పక్కన ఉంటుందని, నువ్వెవరో పో, అసలు ఏంది కథ అంటే, లేదు కానుక తెచ్చాను. సరే కూర్చో, తర్వాత చూద్దాంలే అని ఆ కిరాయి దాంట్లో కూర్చోబెట్టారు. తీరా ప్రార్థన అయ్యాక మళ్ళీ మా తమ్ముడు కాదు, విక్టర్ పాల్ గారు అక్కడ ఉంటారు, పెద్ద ఆయన, చర్చ్ మెంబర్, ఆయన దగ్గరికి తీరా వస్తే ఆ పాత చున్నీలోంచి తీస్తే ₹6,00,000 అయ్యి. 6 లక్షలు అండి. 6 లక్షలు కాదు, 60 లక్షలు కూడా ఉంటాయి చర్చిలో ఉన్న వాళ్ళ కాడ. ఎవడు ఇస్తాడు? దేవుడు తన కార్యానికి ఎవరినన్నా వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకనే మంచి మనసాక్షి ఏంటంటే తెలుసా? ఆత్మ చెప్పు సంగతులకు వినాల. రాసిచ్చేయమంటవా? అమ్మో, చెవిగలవాడు కాదు, ఆత్మ చెప్పు సంగతులు. ఆత్మ సంచారం అంటారు. ఆత్మ చెప్తా ఉంటే అమ్మో అమ్మో. నేను మస్తు చేసినండి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రిటర్న్ టికెట్ లేకుండా ఆఫరింగ్ బాక్స్లో మేము హైదరాబాద్లో పోయి చర్చిలో వేసిన రోజులు ఎన్నున్నాయి. నడుచుకుంటా 40 నిమిషాలు, గంట 20 నిమిషాలు హైదరాబాద్లో లేకుండా వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకని? నిజానికి సొమ్ములేక కాదు, నా కాడ ఉన్నాయి. ఆ టైంలో దేవుడు ఉన్నాయని వేసేమట్టి టక్కన వేసి పడేసినాం. ఇంకా నా కాడ తినడానికి లేవు, ఛార్జీకి లేవు. ఇంకా మన పరిచయంలోనే ఎన్నో వసతులు ఉంటే వేరే సేవకుడికి ఇచ్చామంటే ఇచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి.
నేను చెప్తే నేను గొప్పవాడిని మంచోడిని చెప్పట్లా, ఆత్మ చెప్పు సంగతులను మనము వినాలి. ఆత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంగా నడిపిస్తాడా. చెప్పగానే అమ్మా అయ్యా, మళ్ళీ వెంటనే పెద్ద ప్రార్థన, నీకు మా ఇల్లు గురించి తెలుసుగా, నా అప్పుల గురించి తెలుసుగా, మా అబ్బాయి గురించి తెలుసు కదా, మా అమ్మాయి గురించి తెలుసు కదా, వాళ్ళ ఫీజు గురించి తెలుసు కదా, ఇన్ని చెప్తావు. కానీ అవన్నీ ఆయన తెలియకనే ఒరే సొమ్మేసారా అంటాడా? శూన్యంలోంచి సమస్తం చేసిన దేవుడు నీకోసం ఒక అద్భుతం చేయడా? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ అందరికి చెప్తున్నా కదా, ఒక్క రోజున ఒక్క క్రెడిట్ కార్డు లేకుండా అన్ని డెబిట్ కార్డులతో ఉంటాను నేను. హల్లెలూయా. ఆ రోజు కూడా వస్తుంది. నేను చెప్తున్నా, గలతీ పత్రిక ఉందా, మోసపోకుడి, నమ్మిన వారి వల్ల దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డా. లోకానికి వెర్రోడు అయితేనే కానీ దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉన్నట్టు. వీడికి భవిష్యత్తు లేదా, పిల్లలు లేరా, ముందు చూపు లేదా, లోకం వెర్రోళ్ళు అంటుందా, మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నాం. వాడమ్మ వీడు తెలియగలడు, బాగానే వేసాడు, 4 రాళ్ళంటే మనం అంత ఎదలం అయిపోయినట్టు. ఆలోచన చేయండి. ఎందుకని చెప్తానంటే ఈ మాట విశ్వాసుల గురించి చెప్పట్లే, దేవుని చేత అప్పగించబడింది ఏ పనైనా సరే దేవుని చేత. అంటే ఏం చెప్పాలి? నాలాంటోడు మీకు, ఇంకొక ఎవరో నాకు అప్పుడప్పుడు గుర్తు చేయాలి. రేయ్, ప్రభువునందు నీకు, మనుషులం కదా, అప్పుడప్పుడు మాయలో పడుతుంటాం. వెనకాల ఒకలుండి నీకు అప్పగించబడిన పని ఏంటి, నువ్వు మొదలుపెట్టిన పని ఏంటి, నువ్వు నెరవేరుస్తున్నావా, మధ్యలో విసిగిపోయినావా, ఆగిపోయినావా, జాగ్రత్త పడు అంటాడు. ఎవరు ఇలా చేయగలరు అంటే ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాడు అయి ఉండాలి. రెండవది ఒక స్పష్టమైన దర్శనం లేకుండా గాలి కదిలిపోయేటువంటి రెల్లులాగుంటే ప్రయోజనం లేదు. ఖచ్చితంగా దర్శనం కలిగి ఉండాలి. మూడవది చూస్తే, దర్శనం కలిగి ఉంది, దేవుడే పిలిచాడు, నీకేం పని ఉంది అసలు? ఏం పని చేస్తానికి? అపోస్తలుడైన పౌలు ఏం చేశారు? దర్శనం పట్టుకొని ఆయన అదే అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే స్వార్థ ప్రకటించండి. చదువు మా కింద ఉంటుంది చూడు, అదే అధ్యాయంలో కింద ఉంటుంది చూడమ్మా. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. చాలండి, వెంటనే యేసే దేవుని కుమారుడని ప్రకటించు వచ్చాడు. ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, దేవుని చేత ప్రత్యేకించబడ్డారో, ఒక దర్శనం కలిగి ఉన్నారో, వారికి దేవుడే ఒక పని చెప్తాడు. తన శిష్యులైనటువంటి అపోస్తలులకి ఏం చెప్పారు? మీరు వెళ్ళండి, సమస్త జనులను చేయండి, వెళ్ళండి, ప్రకటించండి, భూదిగంతాలకు ప్రకటించమన్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మొదట మీరు ఎక్కడ? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు వెళ్ళి మీరు సాక్షులుగా ఉండాలి. దేవుని నామాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే ఆయన వచ్చి శిష్యులను దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ప్రారంభించాడు. అంటే దేవుని చేత పిలువబడిన వాడు ఏం చేస్తారు? దేవుని రాజ్యం గురించి ప్రకటించకుండా ఉండలేరు. నీ పని ఏంటయ్యా అంటే ఏం చేస్తారు? దేవుని రాజ్యం గురించి ప్రకటించడం. ఆయన ఏంటి, అపోస్తలులు ఏంటి, అందరూ కూడా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. మేమేం చెప్పారు వాళ్ళు? మేము ఈ పని చేయం కానీ ప్రార్థన ఎందును వాక్యమందును మేము ఎడతెక్క ఉండాలి. ఇంకో పని చేయడానికి లేదు. ప్రార్థన వాక్యమందు ఎడతెక్క ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తారు, నువ్వు కష్టపడు, సువార్తికుని పని చేయి, అసమయంలో సువార్తను నువ్వు ప్రకటించు అని చెప్తూనే తన గురించి తను ముందేం చెప్పాడు? సువార్త ప్రకటించాల్సిన భారము నా మీద. మీకేం పని అబ్బా? ప్రకటించేది అది దాంట్లో భారమా అనేది తర్వాత ముచ్చట. కుర్చీలు ఏంట్రా అంటే భారం తీసేస్తారా? చూసిట్టని మళ్ళీ తుమ్ముందు తిడతాడని వేస్తాడు. ఏమండి, భోజనాలు ఏం చెప్పాలి? వడ్డించమని చెప్తే నేనేమన్నా చేద్దామని అనుకునే వాళ్ళు తక్కువ మంది. ఏదని చెప్తే అసలు భారము, బాధ్యత, ఆసక్తి ఉంటే ఆ పనులు మరి చెప్తే చేస్తారుగా.
అలాగనే దేవుని చేత అప్పగించబడిన పని చేసేవాళ్ళు ఉన్నారు, భారంతో బాధ్యతతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది లేకుండా చేయకపోతే తంతాడేమోనని భయంతో ఉంది. యజమాని అప్పగించిన పని చేయకపోతే దెబ్బలు పడతాయని భయంతో చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున మనకు పిలిచిన వాడు, ఒక దర్శనం ఇచ్చి చేపించినటువంటి దేవుడు మనకు ఒక పని ఇస్తాడు. ఏం పని? మొట్టమొదటి సువార్థికుని పని మనం చేయాలి. అంటే సువార్త ప్రకటించే దైవజనులు చాలామంది సువార్త ప్రకటనకు సమాజ మందిరంలో బోధకు 2 తేడాలు చెప్తా. సువార్త ప్రకటన సత్యము తెలియని వారికి ప్రకటించేది. అంటే ఏంటి? సత్యం అనగా క్రీస్తు అంటే ఎరగని వారు, దేవుని కుమారుని గురించిన అనుభవ జ్ఞానం కాదు, అసలు అవగాహన లేనటువంటి వారు. ఏది నిత్య జీవమో, ఏది నిత్య నరకమో అవగాహన లేదు. ఏది ఇరుకు మార్గమో, ఏది విశాల మార్గమో అవగాహన లేదు. సువార్త ప్రకటన చేయాలి. రెండవదిగా సమాజ మందిరంలో బోధించాలి. ఈ 2 ఖచ్చితంగా చేయాలి. అంటే ఏంటి? సువార్త ప్రకటన అంటే ఏంటి? క్రీస్తును ఎరగని వారికి క్రీస్తుని గురించి ప్రకటించడం, ఎరిగిన వారికి వాళ్ళని ఆత్మలో సర్వసత్యంలో నడిపించేటువంటి బోధ కూడా చేయాలి. అందుకని ప్రభు అన్నారు కదా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏముంది? నా గొర్రెలను నువ్వు మేపుమన్నాడు, గొర్రెల్ని ఖాయమన్నాడు, మళ్ళా గొర్రె పిల్లలు అన్నాడు, తర్వాత గొర్రెలు అన్నారు. అంటే మేపడము, కాయటము, మరలా మేపడం అనేది మనకి అప్పగించబడినటువంటి పని. అంటే దేవుని చేత అప్పగించబడిన ఆత్మలకు దైవజనుడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత నియమించబడినవాడు, దైవ దర్శనం కలిగిన వాడు చేసే పని ఏముంటుంది? ప్రకటించాలి, కాయాలి, మరలా వారి కడుపు నిండా అన్నం పెట్టాలి. అలాగనే ప్రకటించిన తర్వాత చేర్చబడిన వారు ఉన్నారే, వారికి బోధ చేయాలి. బోధ బయట వాళ్ళకి చేసేది. బోధ ఎక్కడ చేయాలి? సంఘంలో ఉన్నవారికి బోధ చేయాలి, సంఘం వెలుపల ఉన్న వారికి ప్రకటించాలి. అయితే ఇక్కడ సత్యమైంది ఏంటంటే, సువార్త ప్రకటించటానికి ఎవరు మనల్ని పిలువరు. ఈ విషయం మనం గ్రహించాలి. సువార్త ప్రకటించడానికి ఎవరు కూడా మనల్ని పిలువరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చదువు 16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. చాలండి. ఇక్కడ ఈయన ఏమన్నాడు? అన్ని జనులకు నేను అపోస్తులుగా నియమించబడ్డాను. విన్నారా మీరు? ఇవన్నీ చెప్తుంటే ఈ వాక్యంలో ఇప్పుడున్న పరిస్థితులు చూడండి. అన్ని జనులకు అపోస్తులుగా నియమించబడ్డానని చెప్పి ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు. అపోస్తులు సువార్తలు ప్రకటించడం మానేశారు ఈ కాలంలో. అపోస్తులు ఆయా కోటాల్లో గెస్ట్ స్పీకర్లుగా వెళ్తున్నారు. అన్ని జనులకు అపోస్తులుగా నియమించబడిన అతను కూడా సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాడు. అందుకనే దేవుడు నన్ను సువార్తికుని గాను, అపోస్తులు గాను, బోధకుడు గాను పెట్టాడు. అంటే ఏంటి? నువ్వెంత పెద్దోడువైనా సరే సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద ఉండాలి. పౌలు గారు తప్ప ఎవరండి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అన్నారు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మార్కు సువార్త 1వ అధ్యాయంలో, లూకా సువార్తలో కూడా ప్రభు అన్నారు, ఎదుటున్న గ్రామాలకని మార్కు సువార్త, ఎదుటున్న పట్టణాలకని లూకా సువార్తలో నేను ప్రకటించడానికి వెళ్దాము రండి, ఇందు నిమిత్తమే నేను. యేసు ప్రభుకి ఎక్కడైనా ప్రీచింగ్కి ఇన్విటేషన్ ఇచ్చిందా? పాంప్లెట్ వేసి ప్రీచింగ్కి మా ఊర్లో ఈ సమాజ మందిరంలో మాట్లాడుదురా, ఈ రాత్రికి మేము మస్తు మంది వస్తాం, అయ్యా డేట్ ఇవ్వండి అయ్యా. ఏడానో చూసినావా? యేసు లాంటి సేవ, మహిమగల సేవ. మీరు ఆలోచన చేయండి. ఏథెన్స్లో ఆ చూడంగానే నీకు పరితాపం పట్టలేకపోయాడు. ఒక మీటింగ్ ఏర్పాటు ఎవడూ చేయలే, ఆయనే సొంతం పెట్టేశాడు. నేనేమంటా అంటే, మనము ఎంత పెద్ద అపోస్తులని, ఉదాహరణకు ఎవరి గురించి ఎదుగు, నాకు ఈ రోజున ఏమీ లేకపోతే 2-3 ఉండొచ్చు, రేపొద్దున 100 అయినా సువార్త ప్రకటన మానకూడదు. హల్లెలూయా.
హల్లెలూయా. అన్ని జనులకు అపోస్తులుగాను బోధకుడుగాను నియమించబడిన ఆయన సువార్త ప్రకటించడానికి వెనకబోట్లే. అక్కడ చదవమ్మా, నేను సువార్త ప్రకటించు సున్నాను అంటే అప్పటికే చాలా సంఘాలు కట్టించాడు ఆయన. అప్పటికే చాలా సంఘాలు కట్టాడు. అయినా సువార్త ప్రకటిస్తున్న దాని గురించి అతిశయపట్టలేదు. కానీ సువార్త ప్రకటించాల్సిన భారము ఎవరికి ఉందండి? భారం డేట్లు లేవు అంటున్నారు, ఖాళీ లేదంటున్నారు. నేనేమన్నా సువార్త ప్రకటన ఎక్కడ జరుగుద్ది? ఎక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నారో అక్కడికి మనం వెళ్తేనే అది సువార్త ప్రకటన. నిన్ను ఒకడు పిలిస్తే నీకు భారం ఏమాత్రం కూడా. నీకు తెలియదా మీ ఇంటి పక్క ఊర్లో ఎవరు రక్షించబడలేదని? నీకు తెలియదా పలానా రాష్ట్రంలో 0% క్రిస్టియానిటీ ఉందని? నీకు తెలియదా పలానా హెడ్ క్వార్టర్స్లో పలానా దగ్గర అసలు అడుగే ఒక్క సంఘం, ఒక జీవగల దేవుని మందిరం లేదని? నీకేమైనా భారం ఉంటే ఎవడో నిన్ను పిలిచి పేపర్లు వేసేదాకా నువ్వు ఎందుకు వెళ్తలే? ఎవరో మనం పిలవాలనా? ఎవరో మనకు ఇన్విటేషన్ ఇవ్వాలన్నా? ఎవరో మీటింగులు పెట్టుకోవాలన్నా? ఎవరో సౌండ్ పెట్టాలన్నా? ఎవరో పోస్టర్లు వేయించాలా? ఎవరో లైటింగ్ పెట్టాలా? అప్పుడు నువ్వు వెళ్ళి 2 ముక్కలు చెప్తావా? ఇది భారం అంటారా? ఆలోచన చేయండి. ఇంత పెద్ద అపోస్తలుడు ఆయన ఏమంటున్నాడు? సువార్త ప్రకటించున్నా నాకు అతిశయం లేదు, ఎందుకంటే భారము నా మీద మోపబడి ఉంది. ఎవరు చెప్పారు? ఫస్ట్ రోజే చెప్పాడు, అన్యజనులకు నువ్వు వెళ్ళి చెప్పమని. అది లాస్ట్ వరకు మర్చిపోయాడా? 4 సంఘాలు కడితే మర్చిపోయాడా? ప్రారంభంలో వెళ్ళిన సైకిల్ కట్టుకెళ్ళిన పరిచర్లు ఏమైపోయినాయి? ఇప్పుడు అన్ని గ్రామాల్లో సువార్త అయిపోయిందా? అలాగని సంఘంలో బోధించడం మానమల్లా. సువార్త ప్రకటన చేస్తూనే ఉండాలి, సంఘంలో బోధిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట దేవుడు చెప్పింది, మీరు వెళ్ళి సమస్త జనులను, అంటే నీ సువార్త వలన శిష్యులను తయారు చేయాలి. సువార్త వలన శిష్యులను తయారు చేయాలంటే సువార్త వలన ఏం చేస్తున్నావు? సువార్త వలన చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉంది మాటలు. నేను అవుట్లైన్లో చెప్తాను, 4 మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం. మేము ప్రకటించిన సువార్తలో మేము కనబడకుండా క్రీస్తునే కనపరుస్తున్నామని చెప్తాడు పౌలు. హల్లెలూయా. అంటే నువ్వు 4 ముక్కలు చెప్పగానే ఆహా ఏం చెప్పాడు అనకూడదు. ఆహా దేవుడు ఎంత గొప్పోడు అనాలి. ఆహా ఏం చెప్పారంటే నిన్ను నువ్వు కనపరుచుకుని పోయావు. నిన్ను కనపరుచుకోవాల్సి దానికి దేవుడు నిన్ను రక్షించి నీకు ఆ పని అప్పగించలేదని నీ మాటలో, నీ స్వార్థలో, నీ పాటలో, నీ ఆరాధనలో, నీ నిలబడి ఉపదేశంలో అన్నిట్లో కూడా క్రీస్తు వారికి కనబడినట్లుగా మనం పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం పాట పాడితే ఎవరు కనపడతారు? నేను చెప్తే ఎవరు కనపడతారు? నేను కనపడకూడదు. సత్యం ఒకటే బయటకు వచ్చేయాలి. పాట పాడిన, ఆరాధన చేసిన, స్తుతించిన, సాక్ష్యం చెప్పిన వెంటనే అబ్బా ఎన్ని కష్టాలు కూర్చుకున్నాడు అనుకోవద్దు. దేవుడు ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడని చెప్పాలి. దేవుడు ఎలాగ బయటికి తీసుకొచ్చాడని అనుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది అప్పగించబడిన ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు జాగ్రత్త పడాలి. ప్రభువునందు మనకు అప్పగించబడుతుంది. ఆ పరిచర్యను మనం ఏం చేయాలా? నెరవేర్చడానికి జాగ్రత్తలు పడాలి. ఏంటేంటి? కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం చేద్ది? సువార్త మీద మనసు పోద్ది. ఉన్న సంఘానికే ఏడకాలి ఉంది సార్. ఒకడు పుడుతున్నాడు, ఒకడు చస్తున్నాడు, ఒకడు పెళ్ళి ఉంది, ఒకడు గోప్రవేశం ఉంది. ఇదే 1000 మంది సంఘం, నాకేడకాయలు ఉంది. మరి పౌలు గారి కంటే గొప్పనా? ఆయన ఏమన్నాడంటే క్రీస్తు సువార్త నా అందు ప్రకటించబడాలి తప్పితే వేరే ఎజెండా లేదు. అందుచేతనే నేను ఎక్కువ మందికి బాప్తిసాలు కూడా ఇవ్వలేదన్నాడు ఆయన. ఏమన్నారు? ఎక్కువ మందికి నేను బాప్తిస్మాలు కూడా ఇవ్వలేదు. బాప్తిస్మం ఇవ్వడంలో, పెళ్లి చేయడంలో, సమాధులు చేయడంలో ఏమీ లేదండి. ఒకరిని సువార్త వల్ల కనడంలోనే అంతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ పొద్దు ఇంకోటి ఇస్తాడు, కానీ ఇచ్చినోడల్లా ఒకడిని కనలేడు. ఇచ్చినోడల్లా కూడా ఒకడిని కనలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని చేత అప్పగించబడింది అంటే మొట్టమొదటి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై ఉండాలి. రెండవది దైవ దర్శనం కలిగి ఉండాలి. మూడవది ఒక పని కలిగి ఉండాలి. ఆ పని ఏంటి? అప్పగించబడిన పని అయి ఉండాలి. ఆ పని ఎలాంటి పని? స్వార్థ పని. రెండవది సంఘమునకు బోధించే పని. ఇంకోటి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో
నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను మీకు ఒక మంచి పునాది, అంటే ఒక మంచి పునాది, ఏదో 2 ముక్కలు చెప్పాడు 2 రాళ్ళు పడేయటం కాదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి సరిపడా ఒక మంచి పునాది వేయాలి. ఎవరు వేయాలది? ఎవరైతే సువార్త చెప్పావో, ఎవరైతే రక్షణలోకి నడిపించావో వాళ్ళకు ఒక మంచి పునాది వేయాల్సిన అవసరం దైవజనుడికి ఉంది. అంటే పునాది వేస్తే అట్లా ఇల్లు ఎట్లా కడతావు? యూదా పత్రికలో ఉంది కదా, నేను పునాది వేస్తే ఒకడు దాని మీద కడుతున్నాడని. యూదా పత్రికలో ఏముంది? ఎవరికి వాడు కట్టుకుంటున్నాడు. పునాది వేసిన తర్వాత ఇంకొక పునాది ఎవడన్నా వేస్తాడా? నువ్వు ఎన్ని ఎక్స్టెన్షన్లు చేసినా, రెనోవేషన్లు ఎన్ని చేసినా, ఎన్ని మోడిఫికేషన్ చేసినా ఆ పునాది చుట్టే తిరగాలి తప్ప ఇంకొక పునాది వేయడానికి లేదు. ఆ పునాది క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయిగా ప్రవక్తలు అపోస్తలు వేసినటువంటి పునాది మీదనే మనం కట్టబడాలి. హల్లెలూయా. ఆ పునాది దైవజనుడు వేయాలి. అది ఏ ఊరు వెళ్ళిపోయినా, ఎక్కడ వెళ్ళిపోయినా ఆ పునాది వేశారు కనుక అపోస్తల కార్యంలో ఉంది, గొప్ప శ్రమ వచ్చింది. యూదయలో చెదిరిన వారు కూడా ప్రకటిస్తూ సంచారం చేస్తాడు. వాడు ఉండటానికి ఇల్లు లేదండి అక్కడ. మీరు అమర్చండి అపోస్తల కార్యం 8వ అధ్యాయం అనుకుంటా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం ఫస్ట్ నుంచి చదువు. మొదటి నుంచి చదువుమా గట్టిగా. అరే పని చేస్తలేదు, నేను చదువుతాను వించిన. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప యూదయ సమర దేశములందరూ చెదిరిపోయారు. ఇక్కడ చూస్తే 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు, ఈ శ్రమలో ఎక్కడ ఒక టికానా లేకపోయినా ఎక్కడొక్కడ సెట్ అవుదామని అనుకోవట్లా, సంచారం చేస్తూనే ప్రకటించారట. ఎందుకు? వాళ్ళకి వేయబడిన పునాది అలాంటిది, వాళ్ళకి వేయబడిన పునాది అలాంటిది కనుక సంఘంలో ఏం బోధించాలట? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అప్పగించబడిన పని అంటే ఒకరు అప్పగిస్తున్నారంటే అది దేవుని చేత నియమించబడిన వాడై ఉండాలి. రెండవదిగా ఒక దర్శనం కలిగిన వాడు ఉండాలి. మూడవది ఒక మంచి పని అంటే ఏం పని? సువార్త ప్రకటించటమే పని. నా తండ్రి చిత్తం నెరవేర్చడమే పని. సువార్త నెరవేర్చాలి. నేను ప్రకటించడానికి వచ్చా, ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చా, ఆయనకు ముందుగా వెళుతూ సరళం చేయడానికి వచ్చానని యోహాన్ చెప్పాడు. ఆయన వచ్చి సరళం ఏం చేశాడు? మారు మనసు గురించి ప్రకటించాడు. అదే సరళం చేయటం, మారు మనసు గురించి ప్రకటించాడు. అలాగనే ఎలాగైతే సువార్త ప్రకటన చేస్తున్నారో సంఘములో బోధించాల్సిన అవసరం ఉంది. మరొక మాట, దైవజనుడు ఎలా ఉండాలంటే దేవుని చేత నియమించబడినటువంటి వాడు. మొదటి పత్రికలోనే, మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:17 వచనం చదవమ్మా. తొమ్మిదో అధ్యాయం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరికను, ఇష్టపడకపోయిను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడింది. నేను సొంతంగా తీసుకొని పూనుకొని రాలే. నాకు ఇష్టమున్నకపోయినా ఈ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడింది. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు నిన్ను ఇష్టపడి పనిచేస్తే జీతం వస్తుందట. ఇష్టం లేకుండా పనిచేస్తే నీ ప్రయాసం అంతా గాలికి చేసినట్టే ఉంటుంది. ఇష్టపడితే ఖచ్చితంగా జీతం వస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దైవజనుడికి ఏం భారం ఉండాలి? పని ఏంటి అతనిది? సువార్త ప్రకటించడం, సంఘాలని బోధించడం. భారం ఏంటంటే సువార్త ప్రకటించాల్సిన భారం. రెండవదిగా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చూడు. మైక్ పనిచేయదు నువ్వు. ఇదియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు. దైవజనుడికి సంఘములన్నిటి గురించి, ఎవరి సంఘం గురించి? మా కన్నాడేవుడి గారి సంఘం గురించి, లాజరస్ గారి సంఘం గురించి నాకు భారం కలుగుతుంది. ఆడికి విజిటింగ్ చేయొచ్చా నేను పోయి? ఎవరి సంఘం అలా చూసుకోవాలా. ఈయన ఎన్ని సంఘాలు కట్టాడు,
అయినా సువార్త ప్రకటించాల్సిన భారం ఉంది. సువార్త ప్రకటించి సంఘాలు కట్టిన తర్వాత ఆ సంఘముల గురించిన చింత భారం కూడా ఉంది. ఎందుకని? అరే పెట్టాం 100 మంది వచ్చారు అన్నది కాదు. ఈ భారం అంతా ఏంటంట, ఈ 100 మందిలో ఎంతమంది పైకి వెళ్తారనేది. ఈ 100 మందిలో ఈయన భారం ఏంటి? అయ్యో నేను తెచ్చిపెడితే సరిపోయిందా? వీళ్ళ గురించి చింతిస్తున్నాడు. ఎందుకని? ఇక్కడ దాకా వచ్చారు, అక్కడ దాకా వెళ్ళాలి కదా. అంటే ఏంటి? నాకు సంఘం అయిపోయింది, 100 మంది అయ్యారు, 1000 మంది అయ్యారు అని తృప్తి కదా. అందులో ఎంతమంది ఎత్తిపెడతారన్న భారం ఉండాలి. రక్షణలోనికి రావాలన్న భారం ఎంత ఉండాలనో, ప్రకటించాల్సిన భారం ఎంతైతే ఉండాలనో, ప్రకటించిన తర్వాత సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉండాల్సిన భారం కూడా దైవజనుడికి ఉండాలి. అంటే వాళ్ళు ఇచ్చే సొమ్ములని తినుకుంటా, పెట్టిందల్లా తినుకుంటా సరిపోలా. వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉండాలన్న భారము, బాధ్యత దైవజనుడికి ఉండాలి. ఆయనకి ఏముందంటే సంఘములన్నిటిని గురించిన చింత ఉంది. తన గురించి చింత లేదు. రక్షణలోనికి వచ్చాడు, సువార్త వల్ల వీళ్ళని కన్నా ఇంతదాకా తీసుకొచ్చా, వీడు ఎటుపోతున్నాడో అన్న భారము, చింత దైవజనుడికి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మరొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 చదువుదాం. దైవజనుడు ప్రార్థన. ఇప్పుడు దాకా మనం నేర్చుకునే దైవజనుడు దేవుని చేత నియమించబడిన వాడై ఉండాలి. రెండవదిగా దైవజనుడికి ఒక దర్శనం కలిగి ఉండాలి. మూడవది దైవజనుడు ఒక పని కలిగి ఉండాలి. ఏం పని? ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబు, బిజినెస్ ఇది కాదు. సువార్త ప్రకటించడమే ఆయన పని. సంఘంలో చేర్చబడిన వారికి బోధించడమే ఆయన పని. ఆయన భారం ఏముంది? ప్రకటించే భారం. అంటే పని అందరు చేస్తారు, వాళ్ళకి భారం ఉంటుందా? ఎంతమంది టీచర్లు అండి పోయి ఎరా రాసుకో అని చూసుకొని జీతం దొబ్బేవాళ్ళు ఎంతమంది లేరు? లేరా టీచర్లు? దీన్ని బీకో రాసలో ఇది పెట్ట ఇది ఎంతమంది లేరు? పేరుకి వెళ్ళి జీతాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఆదివారం వచ్చి అరగంట ప్రసంగం చేసి మొత్తం డబ్బులు దొబ్బుకునే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ గొర్రెకు పిల్లలకు మేత పెట్టమన్నాడు, దాన్ని ఖాయమన్నాడు, ఎదిగాక కూడా మళ్ళా మేత పెట్టమన్నాడు. బాధ్యత కలిగి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనుక దైవజనుడి యొక్క భారం ఏంటంటే ప్రకటించాల్సిన భారం ఉండాలి. ప్రకటించిన తర్వాత సంఘముల గురించిన భారం కూడా ఉండాలి. ఆ తర్వాత దైవజనుడు ప్రార్థనలు చూద్దాం. చాలా ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని ప్రార్థనలు చూసి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులుగా ప్రేమయందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని. ఇందులో ఇల్లుందా, పెళ్ళుందా, ఉద్యోగం ఉందా, రోగం ఉందా? ఏడన్నా చూడండి, మీరు నిండా 70 ఏళ్ళు దేవుడు నియమించిన ఆయుష్లు, షుగరు బీపీ లేకుండా, అందరూ థైరాయిడ్ లేకుండా 3 పూట్ల బిర్యానీ తినుకుంటావు, మీరు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఇది బైబిల్ ఏడన్నా ఉందా? మరి 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చింది దేవుడేగా. ఏనాడైనా మీకు ఒక్క జబ్బు లేకుండా 70 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు అంటాడు ఒకడు. అసలు 100 ఏళ్ళు ఆడ వచ్చింది రా ఆయన, 70 లేకపోతే 80. ఆలోచన చేయండి. పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలి నీకు? ఏం చేయాలి చెప్పు నీకు? ఒక ఆమె ఊకే ఫోన్ చేస్తుంది, ఇప్పుడు కూడా చూస్తుందేమో యూట్యూబ్, సార్ చూసిందిలే, యూట్యూబ్ చూసి చేస్తూ ఉంటుంది. మాట్లాడితే ఆమె టీచరు, ఈ జగన్కి పని లేదు, మాకు ఎక్కువ పనులు చెప్తున్నాడు, నేనైతే బడికెళ్ళి చెట్టు కింద కూర్చుంటున్నాను, నాకు కరోనా వచ్చేది భయం వేస్తుంది. ఆమె చెప్తుంది నాకు, జగన్ బడి తెరవకుండా ప్రార్థన చేయండి అంటే. ఓ అమ్మో, నిన్ననే నేను 1వ తారీఖు నుంచి తిరుగుతూ ఉంటే ఒకటే ఫోన్ చేస్తుంది. పాప పెద్ద మనిషో చిన్న మనిషో, ఆమె ఏ టీచరో, ఆమె వయసు అంతా నాకు అర్థం కాదు, కానీ పెద్దది అనుకుంటా, ఎందుకంటే మా అబ్బాయి డాక్టర్ అంటది. ఇక రిటైర్మెంట్ దగ్గర పడ్డది అనుకుంటున్నా నేను. మావాడు ఇద్దరు పిల్లలు అంటే, ఒకడు ఫైనల్ ఇయర్ అంట, ఒకడేమో ఇంకా అయ్యాక ఏమంటారు సర్జన్ ఏది చేస్తుడట.
అది చేస్తుండట. మాట్లాడితే ఆడు కరోనా అవుతుంది, ప్రార్థన చేయంటుంది. జగన్ బడి అస్సలు తెరవద్దట. జగన్ బడి తెరిస్తే కరోనా వచ్చేస్తుంది. మరి పిల్లలు ఆడు చెడినా పర్లే, జగన్ బడి తెరవద్దు. ఏం ప్రార్థన? నేను ఆ రోజుకి ఆటోకి 400 ఇచ్చి వెళ్తానండి పాస్టర్ గారు, అయినా సరే చెట్టు కింద కూర్చొని వస్తున్నా, కరోనా వచ్చేస్తుంది అంటది. ఎక్కడ ముచ్చట? ప్రతిరోజు ప్రార్థన. మరి ఏ చర్చికి పోద్దో ఏం చేస్తుందో తెలియదు, కానీ నాకైతే 2-3 రోజులకు ఒకసారి. అంటే నేను చెప్తున్నా వినండి, వాళ్ళ నెల్లూరట, ఆ పెద్ద మనిషి నెల్లూరు. నేనేం చెప్తున్నా అంటే, ప్రార్థనలు కోరుకునే విధం ఏంటంటే, దైవజనుడు కూడా ప్రార్థన చేశాడు, మీరు ఏ దుష్కార్యం చేయకుండా ఉన్నట్లు నేను ప్రార్థన చేస్తున్నా. నువ్వు నా దగ్గరికి వస్తే కూడా ఇగో ఈ బుద్ధన్న పదే చేస్తున్నా, ఇందులోంచి బయటపడేలాగా చెప్పుకోవడానికి పెద్ద ప్రెస్టేజ్. ఇందులోంచి నేను బయటపడలేకపోతా చెప్పుకోవడానికి. ఆ రోగం పోద్దా? అసలు పోయే అవకాశం ఉందా? ఊకే ఈ రోజుల్లో వస్తాయి నీకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోజు జ్వరం వచ్చేస్తుందని చెప్పు, వాడు ఇంజక్షన్ పుడతాడు పైనుంచి, కింద నుంచి అవుతా. నీకు ఏం పని కాదు. ఏడ మంది వేసుకోవాలో తెలియదా? ఏ జబ్బు ఏం తెలీదా? అర్థం అవ్వాలని చెప్తున్నా ముచ్చట. నీకు సమస్య ఒకటే, నువ్వు చెప్పేది ఒకటే. ప్రార్థన చేయండి, ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి? నువ్వు బాప్తిసం పొందిన కాంచి ఈ యొక్క అలవాటు మార్చుకోలేకపోతున్నావే. నీకు కరోనా వచ్చే సమయం వచ్చిన బైబిల్ చదవలేకపోతున్నావే. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లకి, నీ పిల్లవాడికి, నలుగురికి మాదిరి బతుకులేదే. మన స్వజనంలో ఒక్కడు రాలేదే. మనం ఒక్కడికి ఏమీ లేమే. మన గురించి మనం అయ్యా ప్రార్థన చేయమని అడగటం ఒక నామోషి. ఒకవేళ అడిగిన సత్యం చెప్పడం ఇంకా తలదీసినట్టు. ఏం చేయాలండి? పెళ్ళి కోసమా? ఉద్యోగం కోసమా? రోగం రావద్దా? కరోనా పోవాలా? పోతావు ఏదో రకంగా. అందరూ పోయేటోళ్ళమే. పెద్ద పెద్ద దైవజనులకి, ఎలీషాకి మరణకరమైన వ్యాధి వచ్చిందండి. ఏం చదువుతున్నాం బైబిల్? కానీ రథములు రావాలి, అగ్ని రథాలు వచ్చి తీసుకుపోవాలి. ఆ ప్రార్థన అవసరం, ఆ ప్రార్థన అవసరం. అందుకని నేను గతంలో చెప్పిన, మా దినములంతా మెట్లుండను మాకు తెలియజేయి. ఎందుకు? సిద్ధపడడానికి, ఆస్తులు పంచడానికి, సెటిల్మెంట్లు చేయడానికి కాదు, మనము సరి చేసుకొని వెళ్ళడానికే. కనుక దైవజనుల ప్రార్థన ఏంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలి. అంతరంగం పొందున్న పురుషుడు ప్రతి దినము బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. ప్రేమ యందు మీరు ఏమైపోవాలి? వేరు పారాలి. ఇంకొక దగ్గర క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. ఏడనైనా పిచ్చి ప్రార్థనలు అంటే భూ సంబంధమైన ప్రార్థనలు చేశారా? ఏమన్నా ప్రార్థన చేశారా? దైవజనుడు చేస్తే, ప్రభువా వీడు కళ్ళు తెరువన్నాడు తన దాసుడు శిష్యుడి దగ్గర. ఎక్కడ ఏ ప్రార్థన చూశారు మీరు? కొత్త నిబంధనలో ఉన్న 2 స్వస్థతలు చూసి చెప్తున్నావా? ఆయన అన్నాడు, నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చానాడే. నిత్య జీవం గురించి ప్రార్థన ఉందా? పరిశుద్ధత గురించి ప్రార్థన, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నాయి చెప్పండి? ఆ కాగితాల్లో ఏం రాస్తున్నారు చెప్పండి? 2 సంవత్సరాలు పెట్టినాం కదా. ఏ బలహీనత నాదో అందులోంచి బయటపడాలని అడగడానికి ఎంత నామోషి అంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు ఏ విషయం ప్రార్థన చేస్తారంటే, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేసేవాడే పంపబడినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శరీరానికి ఆటోమేటిక్గా వస్తాయి. మొదట రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ బోధ చేస్తే నచ్చట్లా, ప్రతిదానికి ప్రార్థన చేయంటారు. ప్రార్థన ఎందుకు రా? అవసరం లేని దానికి ప్రార్థన ఎందుకు? అన్న వస్త్రాల నుంచి ప్రార్థన దేవుడు చేయమన్నాడా? రాజ్యాన్ని, నీతిని వెతుకుతాయి నీకు వస్తాయని చెప్పాడే. ఎందుకు ఇది అని చెప్తే ఈ పాస్టర్ మామూలు పట్టించుకోడు. చాలామందికి నా మీద ఒక అపోహ, ఎవడికైనా బాగాలేకపోతే నేను పలకరించనట్ట. బాగాలేనోడు నాకు బాగాలేదనే చెప్పడు కదా, నేనేం పలకరించాలి? మీరు ఆలోచన చేయండి. బాగాలేదనే నాకు చెప్పినప్పుడు నేను పలకరించాలనా? నాకు సమాచారం వచ్చినా నేను ఖాళీ కూర్చున్న రోజులు లేవు. ఊకే మాట అండేస్తే సరిపోలా. ఎవరు చెప్తున్నారు నాకు? అడపాదడపా చిన్న చిన్న విషయాలు కాదు,
నా కాడ ఉన్న సొమ్ములు కూడా తీసిన రోజులు ఉన్నాయి. నేను చేయగలిగింది అంతా చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, మాట చేత కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం. నాకు టైం ఉన్నప్పుడు, నా నోటీస్లోకి వచ్చినప్పుడు, నా కాడ సొమ్ము ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెనకపోలా. నేనేమంటే మీ అవసరత, మీ బలహీనత చెప్పుకోవడానికే కష్టమైనప్పుడు మీకోసం ప్రార్థన చేసేవాడేవాడా? మీ ఇంట్లో ఉన్న నామకార్థులా? ఎవరు చేస్తారు నీకు ప్రార్థన? ఎవరు ప్రార్థన? సేవకుడి ప్రార్థన ఆలకించి గొడ్డలి తీసేసే దేవుడు. బైబిల్ ఏం చదువుతున్నావు? నీకు ఎరువేసే దేవుడు, నీకు నీళ్ళు కట్టే దేవుడు. సొంతమేనా? ఏ చెట్టు తనకు సొంతం ఎరువు వేసుకుంటుంది? ఏ చెట్టు తనకు సొంతంగా నీళ్ళు పోసుకుంటుంది? ఏం భక్తి చేస్తున్నావు? నా భక్తి నాకు, నా ప్రార్థన నాకు, నా తెలివి నాకు. ఈ తెలివితేటలో పరలోక రాజ్యాన్ని చేరం. ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఉపదేశ క్రమాన్ని మనం పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు ఉంటే ఆయన చేత నియమించబడినవాడు. ఆయన చేత నియమించబడిన వాడికి ఒక దర్శనం ఉంటుంది. దర్శనం ప్రకారం పోయేవాడు నిజంగా దేవుని చేత పంపించబడినవాడు. ఏదో క్లిక్ అయిందనో పోయిందనో పోకూడదు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా కొరకు పంపించబడితే ఒక్కడు రక్షించబడలే. ఆయన ప్రాణం అక్కడే పోయింది. రిజల్ట్ లేదని రాలేదు. వచ్చుతారానికి ఒక మంచి పునాది వేసిపోయాడు. రేనాడ్ బాంకే గారు వెళ్తే లక్షల మంది రక్షణలోకి వచ్చారు అక్కడ. హల్లెలూయా. దర్శనం ఉండాలి, రిజల్ట్ కాదు. దర్శనం ఉండాలి. ఒక్కడికి 2, ఒక్కడికి 5. నీ సామర్థ్యం నీకు తెలియదు. ఆడికి ఆ కీర్తనలో, వీడికేం పాట, నాకేమో కుర్చీలా. అప్పగించబడిన పని నమ్మకంగా చేయాలి. అప్పగించబడిన పని నమ్మకంగా చేయాలి. అప్పగించబడిన పనిలో బాధ్యత ఉండాలి. ఒక్కసారి చెప్పాడండి, దర్శనం కనిపించింది అన్యజనులకు. అపోస్తులు అని అన్యజనులకు ప్రకటించడానికి ఇంకా ఆయన మళ్ళీ రెండోసారి ఎప్పుడు మళ్ళీ ఇంకో దర్శనం రాలా. ఏంద్రా ఏం చేస్తున్నాం, పడుకున్నావాలే అని ఇంకోసారి అన్నారా? ఆసియా అంతటా సంఘాలు కట్టేశాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఏ దర్శనం ఉందో ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి భారం కలిగి ఉన్నాడు ఆయన. ఒక బాధ్యత ఉంది ఆయనకి. అయ్యో, దేవుడు నన్ను దర్శించాడే, దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పని పెట్టాడు, ఈ పనిని నేనేం చేయాలా? నెరవేర్చడానికి జాగ్రత్త పడ్డాడు. అందుకనే కదా ఇదిగో ఆయన గురి ఏమైపోయింది. ఎంతమంది చెప్తాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకు. ఆ గురి భయము జాగ్రత్త చేశాడు కనుక ధైర్యంగా చెప్తాడు, నా కొరకు. కనుక ఈ రోజున మీరు ఏ ప్రార్థన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 60 ఏళ్ల భవిష్యత్తు కొరక ఎక్కడన్నా ఒక్క ప్రార్థన చూపించండి. భూ సంబంధమైన, మాకు ఇల్లు, పిల్లి, పిల్లలు, రోగం. మీరు అందుకని మిమ్మల్ని బైబిల్ చదవమని చదువుతున్నారు కదా. మీకు ఎక్కడన్నా భూ సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేశారా? దైవజనుడికి భయం ఉందంట. అదొక్కటి చదివి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఒక్క భయం, దైవజనుడి భయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. మైకులు పనిచేస్తలేవు కదా, నేను చదువుతాను. కొంచెం వివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా అంటే నచ్చో నేను చెప్పేయి కనుక సహించండి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ మాటకు ముందు ఆయన ఏమన్నారు? నన్ను సహించండి అంటున్నాడు. అంటే దైవాసక్తితో చెప్పేయి సహించడం కష్టం. ఎదుటోడి చూసి, లోపాన్ని చూసి చక్కగా వాళ్ళకి అవసరమైన దానికి ఒక చిన్న గోలి వేస్తే సంతోషం. కానీ దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నానని చెప్తూ సహించమంటున్నాడు. ఆ ఆసక్తి ఏంటో చూద్దాం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తునకు అప్పగింపవలని మిమ్మును ప్రదానం చేసి తిని కానీ సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని దైవజనుడికి భయం అది ఉండాలి. ఈడెవడో డబ్బులు ఎగ్గొట్టి వస్తాడను, కన్స్ట్రక్షన్కి ఎవడు ఇస్తలేడని
దశంభాగాలు ఎగ్గొడతారేమో, ఇంకో సపోర్ట్ పోతుందేమోనని, ఇంకా నాకు పనిలో సాయం చేసేవాడు ఎవడూ లేడని, నాకు పరిచర్య కాలు బిసికేవాడు లేడనో, ఇంకేదో లేదనో, ఇలాంటి భయాలు కాదు. సర్పం మిమ్మల్ని అయ్యో ఇక్కడ దాకా వచ్చావే, ప్రదానం చేయబడ్డది, ఇక పెళ్ళికి రెడీగా ఉన్నాం, దయ్యం నిన్ను సాతాను మోసం అన్న భయం ఎవరికి ఉండాలి? సువార్త చేత కన్నోడికి ఉంటుంది కానీ ఎత్తుకొచ్చినోడికి ఉండదు భయం. ఎందుకంటే వీడు ఇంకోటి ఎత్తుకొచ్చుకుంటాడు, మళ్ళా భయం. ఎత్తుకొచ్చుకున్నోడికి ఏముంటుంది? పోతే ఇంకో దాన్ని ఎత్తుకొచ్చుకుంటాడు. కానీ సువార్త వలన కానీ శ్రమలు, ఇబ్బందులు, కష్టాల్లో దేవుని పరిచయం చేసే నిందలు, అవమానాలు కొని సువార్త కొరకు తమ కలిగిన సమస్తాన్ని ఖర్చు పెట్టినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట, అయ్యో మిమ్మల్ని అయితే ప్రదానం చేశాను కానీ సాతాను మిమ్మల్ని మనసు చెరిపి మోసం చేస్తాను, భయం నాకు. పాస్టర్ గారికి భయం ఏముండాలా? దయ్యం మోసం చేద్దామన్న భయం ఉండాలి తప్పనిచ్చి మీరు పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది, ఇస్తే ఏంది, వేసిపోతే ఏంటి, దేవుడు వెక్కిరించబడ్డు. దైవజనుడి భయం ఏముండాలంటే సాతాను చేతిలో మోసపరచబడకూడదు, అదొక్కడు ఉంటే చాలు. ఎందుకంటే దైవజనుడికి కలిమిలోనూ అన్ని అలవాటై ఉండాలి. పిలవబడిన వాడికి ఒకసారి వస్తాయండి, ఒకసారి రావండి, ఒకసారి వస్తాయి, ఒకసారి రా. ఒకసారి విమానంలో పోతాం, ఒకసారి రైల్లో పోతాం, ఒకసారి బాత్రూమ్ కాడ కూర్చొని పోతాం, ఒకసారి తినడానికి 3 పూటలు మస్తు పెడతారు, ఒకసారి ఏముండదు, ఒకసారి ఆహా ఓహా అంటారు, ఒకసారి తిడుతుంటారు. అన్నిటికీ అలవాటు పడాలి. అలా అలవాటు పడినోడికి ఈ సొమ్ము గురించి, ఫెసిలిటీస్ గురించి భయం కాదు. అయ్యో సంఘం తగ్గిపోతే ఆదాయం తగ్గుద్దా, నలుగురు వెళ్ళిపోతే డబ్బులు తగ్గుతాయా, ఇంకా పెద్ద పెద్ద చర్చలు కట్టలేకపోతామా, ఎంప్లాయీస్ లేరా, ఇలాంటి బాధ కాదు. ఏ విధము చేతనైనా సువార్త ద్వారా ప్రకటించబడి సంఘంలో చేర్చి పరిశుద్ధుడైన దేవునికి ప్రదానం చేస్తే ఇక పెళ్ళి జరగబోద్దనగా సాతాను మోసం చేస్తేమన్నా భయము దైవజనుడికి ఉండాలి. సొమ్ములు పోతాయని భయం కాదు. లాక్డౌన్లో కూడా విజిటింగ్లు చేసేంత భయం ఎందుకే? చర్చికి రాలేకపోతున్నారని ఆన్లైన్లో నెంబర్ ఇచ్చేంత భయం ఎందుకు? భయం ఏముండాలి? సాతాను మోసం చేద్దన్న భయము దైవజనుడికి ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్న మాట మరలా చదువుదాం. మూలవాక్యాన్ని ఒకసారి చదువుదాం. కొలసి పత్రికలో చదవబడినటువంటి మాట, ప్రభునందు నీకు అప్పగింపబడిన మన పరిచర్యలు మనం ఎంచుకున్నది కాకూడదు. ఎప్పుడు మీకు సంఘములో ఉన్నటువంటి వారికి ప్రభునందు దైవజనుడి చేత అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు, దాని గూర్చి జాగ్రత్త పడుమని అగ్రిప్పతో, అంటే దేవుని చేత అప్పగించబడిన పరిచర్యను మనం ఏం చేయాలా? సొంతంగా చేయకూడదు, అప్పగించింది అయి ఉండాలి. దాన్ని ఏం చేయాలా? నెరవేర్చాలి. తర్వాత దాన్ని నెరవేర్చే క్రమంలో జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే ఇది నిజమా అని సాతాను మళ్ళీ వస్తుంది. ఇంత సమర్పణ అవసరమా, ఇంత కమిట్మెంట్ అవసరమా, ఇంత ఎక్కువ చేయాలనా, ఎంతగా బైబిల్ చదవాలా, ఇన్ని సొమ్ములు తీయాలా, నువ్వు మన పని మనం చేసుకుని సరిపోలేదా, ఒక ఊరికి వెళ్ళి చెప్పాలా, ఇంత తగ్గించుకోవాలా, ఆడికెళ్ళి చీపిరి పెట్టుకొని ఓడవాలా, ఆయన బట్టలు ఉతకాలనా, ఆ ఎవడో భోజనాలు అయితే మనం ఎందుకు గిన్నెలు కడగాలి, రకరకాల ఆలోచనలు వస్తాయి. అప్పగించబడిన పని. ఎందుకంటే ఇలాంటి నిజమా అనే మాట ఒక్కటి దయ్యం తప్పితే ఇది నిజమా అనే మాట సాతాను. అది నిజమా అని ఆలోచన చేసినందుకు మోసపోయింది అవ్వ, ఏదేనులోంచి ఎల్లగొట్టబడ్డారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడి భయం ఒక్కటే. ప్రదానం చేయబడిన తర్వాత మోసపోతారేమోనన్న భయం దైవజనుడికి ఉండాలి. ఒకవేళ ఇలాంటి నాలో ఉంటే, పరిశుద్ధ గ్రంథం ముందు ఒక మాట ఉంది కదా, దైవజనుడు ఏం చెప్తాడు చూడండి. మీరు ఫిలిప్పి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. సహోదరులారా, ఫిలిప్పి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి, ఎవరిని పోలాలి? దైవజనుడి పోలి నడుచుకోవాలి. ఏమని? ఆయన పిలువబడ్డాడు, ఆయనకు అప్పగించబడ్డది, సొంతంగా బయలుదేరలా,
దాని విషయమే భారం ఉంది ఆయనకి. సొంతంగా వెళ్ళి ప్రకటించాడు. ప్రకటించడానికి తన కలిగిన సమస్తాన్ని వ్యయపరుచుకున్నాడు. ప్రకటించిన తర్వాత సంఘాన్ని గడితే సంఘముల గురించిన ఆ సంఘాల్లో లేడే కొంతమందిని పెట్టాడు శిష్యులు తయారు చేసి. ఆ సంఘముల గురించిన చింత ఆయనకు ఉన్నది. ఆయన సంఘాలన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క ప్రార్థన కూడా శరీర సంబంధమైంది కాదు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ దైవజనుడి భయం ఏంటంట, మళ్ళా ఎప్పుడైనా సాతాను ఈ స్థితిలో కూడా మిమ్మల్ని మోసం చేద్దాము. ఈ పద్ధతులు కనుక దైవజనులో ఉంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు ఆయన? అది కరెక్టా? పౌలు గారు చెప్తే చేయాలా? మేము పేతురు శిష్యులు, ఆయన చెప్పినట్టు చేస్తామన్నారు. ఒకరు అన్నారు. దాని గురించి కూడా ఒక మాట చూస్తాను చూడండి అమ్మ. పరిశుద్ధ గ్రంథంలోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. 11వ అధ్యాయం, నేను క్రీస్తుని పోలి నడుచుకొంచున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఒకవేళ నేను చెప్పేది క్రీస్తు చెప్పిన మాటలైతే 100% మీరు నన్ను అనుసరించాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి. అబ్బా, ఒక దర్శనం కలిగి ఉండాలని చెప్పే మాట వాక్యానికి వ్యతిరేకం కలిగి ఉంటే మీరు నా మాట వినొద్దు. దేవుడే మనకి ఒక పరిచర్య అప్పగిస్తాడనేది వాక్యానికి విరుద్ధంగా ఉంటే నా మాట నమ్మొద్దు. దేవుడే నియమించిన వాడిని ప్రకటించమని, బోధించమని, కట్టమని చెప్పాడు. అది లేఖనానుసారంగా లేకపోతే నా మాటను నమ్మొద్దు. ఒకవేళ ప్రార్థనలు చేయాల్సిన దైవజనుడు దేని గురించి? ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడి గురించి, అలాగే క్రీస్తు ప్రేమను గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో వాక్యానుసారంగా లేకపోతే మీరు నమ్మొద్దు. ఒకవేళ ఉంటే 100% నన్ను అనుసరించి మీరు నడుచుకోవాలి. ఈ అన్నిటికీ మించి భారం ఉండాలి. భారం ఉన్నోడు పైసలు ఖర్చు పెడతాడు, భారం లేనివాడు ఏం ఖర్చు పెడతాడు? ఆయనకు సువార్త గురించిన భారం ఉంది కనుక పిలవకపోయినా పోయాడు, పిలిచినా పోయాడు, ప్రకటించాడు. తన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నాడు. ఈ రోజున మేము అటు ఇటు పోతున్నామంటే ఎవరైనా పిలిచాను. నేనే ఈరోజే అన్నాను ఉదయం, సార్ నేను మధ్యప్రదేశ్ పోలేదు, ఏదో మాటల్లో నోయల్ గారు మాకు చుట్టాలు ఉన్నారంటే, అరే నేను ఇంతవరకు మధ్యప్రదేశ్ పోలేదండి, నాకు కాస్త అవకాశం దొరుకుద్దేమో చూడమని. అంటే ఏం చేస్తారు? వాళ్ళు కూటమి పెట్టి పోస్టర్ వేసి ఒక మైకుతో ఇట్టబెట్టి నాకు ఫోటో తీసేస్తారా? దానికోసం కాదుగా మనం పోయేది. ఆ ప్రాంతంలో క్రైస్తవ శాతం తక్కువ ఉంది, పట్టణాల్లో ఉన్నారు, గ్రామాల్లో లేరు. కొంచెం యాక్సెస్ దొరికితే ఆ రాష్ట్రానికి కూడా పోవాలన్నటువంటి భారం దాంతోనే ఏమవుతాయి. ఇప్పుడు జార్ఖండ్ పోతున్నాంటే పైసలు ఉట్టికి వస్తాయి, ఖర్చు అవుదా? అంటే భారం ఉందంటే సరిపోలే, సొమ్ములు కూడా తీయాలి. ఎందుకని? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాడు. ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి రిక్తుడిగా వచ్చాడు. సువార్త ప్రకటించడానికి తనకు కలిగిన సమస్తాన్ని వ్యయపరిచాడు. మనం వారిని పోలి నడుచుకోవాలంటే మనకి భారం ఉందంటే సరిపోలే, ఆ భారం క్రియల రూపంలో ఉండాలి. ఇలాంటి పనులు మనం చేస్తేనే నిజానికి క్రీస్తు రాకడకు మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.